నమస్తే ఫ్రెండ్స్. ఒక పార్క్ లో ఒక చిన్న పిల్లవాడు ఎనర్జెటిక్ గా ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడిని చూసి అందరూ ఎంత క్యూట్ గా ఉన్నాడు అని చాలా ముద్దాడుతూ ఉంటారు. కానీ కొద్దిసేపటికే ఆ పిల్లాడు ఏడవటం మొదలు పెడతాడు, లేదంటే పడిపోయి దెబ్బలు తగిలించుకుంటాడు. అప్పుడే మన ఇండియాలో ప్రాంతంతో పని లేకుండా ఒక మాట వినిపిస్తుంది, అయ్యో మా బాబుకి దిష్టి తగిలిందే అని. ఒక ఏరియాలో ఎవరైనా కొత్తగా కారు కొంటే వాళ్ళ ఇంటి ముందు ఒక గుమ్మడికాయ తగిలిస్తారు. వ్యాపారం బాగా నడవాలని దిష్టి బొమ్మ పెడతారు. ఇంకా మీరు గమనిస్తే రాత్రిపూట చాలా చోట్ల షాప్స్ క్లోజ్ చేసేటప్పుడు ఒక హారతి వెలిగించి దిష్టి తీసి పారేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలో కూడా ఈవిల్ ఐ అంటే నరదిష్టి అనే కాన్సెప్ట్ ఏదో ఒక రూపంలో ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దిష్టి నిజంగా ఉందా, లేకపోతే ఇది కేవలం మనుషులు పుట్టించుకున్న ఒక భయం మాత్రమేనా? దీనికి సంబంధించిన విషయాలు, వింతలు, రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే మనకు కూడా దిష్టి తగులుతున్నామో ఫ్రెండ్స్. దిష్టి అనే నమ్మకం ఈ భూమికి కొత్తది కాదు. దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం మన ఇండియాలో మాత్రమే కాదు, పురాతన గ్రీకు దేశంలో ఒక మనిషి అసూయతో చూసినా సరే ఆ చూపులో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని అక్కడ బలంగా నమ్ముతారు. అదే కాన్సెప్ట్ తర్వాత రోమ్, ఈజిప్ట్, అరబ్ దేశాలకు అలా పాకుతూ వెళ్లిపోయింది. టర్కీలో ఇప్పటికీ నీలం రంగులో ఉండే నజర్ బోంజుక్ అనే ఒక కళ్ళ ఆకారపు తాయెత్తులు అక్కడ లోకల్ గా చాలా ఫేమస్. అక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఎవరైనా అసూయతో చూస్తే ఆ చెడు చూపు నుంచి ఈ తాయెత్తు మనల్ని రక్షిస్తుంది అని. ఇదే కాన్సెప్ట్ ఇండియాలో కూడా ఉంది. పిల్లలకు నల్లబొట్టు, ఇంటికి గుమ్మడికాయ, లారీల వెనక దిష్టి బొమ్మలు, షాప్ ముందు మిరపకాయ, నిమ్మకాయ, ఇంకా పచ్చిమిరపకాయలు. దేశాలు వేరైనా, భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా సరే మనుషుల భయం మాత్రం ఒకటే, అదే నరదిష్టి. కానీ ఫ్రెండ్స్, లోతుగా ఆలోచిస్తే ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. పాతకాలం రోజుల్లో సోషల్ సైన్స్ అంతగా డెవలప్ కాలేదు. అందువల్ల ఒక పిల్లాడికి సడన్ గా జ్వరం వచ్చింది అనుకోండి, లేదా ఒక మంచి పని మీరు ఎంత బాగా చేస్తున్నా ఆ పని ఫెయిల్ అయిపోతే అప్పట్లో కారణం అర్థం కాక మనుషులు ఒక అదృశ్య శక్తిని ఊహించుకున్నారు. అదే నరదిష్టి. అంటే ఎవరో చూశారు అందుకే ఇలా అయిపోయిందని మనిషి బ్రెయిన్ కి ఒక అలవాటు ఏర్పడిపోయింది. ఏదైనా చెడు జరిగితే దానికి వెంటనే ఒక కారణం వెతుకుతాం. దాన్నే సైకాలజికల్ లో ప్యాటర్న్ సీకింగ్ అంటారు. ఉదాహరణకి, మీరు ఒక కొత్త బైక్ కొన్నారనుకుందాం. 2 రోజుల తర్వాత ఆ బైక్ మీద ఒక స్క్రాచ్ పడింది అనుకుందాం. అయ్యో, నిన్న మా ఆఫీస్ వాళ్ళందరూ కూడా బైక్ చాలా బాగుందని పొగిడారు, అందుకే దిష్టి తగిలింది అనుకుంటారు. కానీ నిజానికి అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. షాకింగ్ విషయం ఏంటంటే, ప్రపంచంలో దాదాపు 40% కంటే ఎక్కువ కల్చర్ లో ఈ నరదిష్టి నమ్మే నమ్మకం ఏదో ఒక రూపంలో బతికే ఉంది. మధ్యప్రాచ్యంలో నీలతాయెత్తులు, ఇటలీలో కొమ్ములాకారపు లాకెట్లు, లాటిన్ అమెరికాలో ఎర్రదరాలు, ఇండియాలో నల్లబొట్లు, దిష్టి బొమ్మలు, మిరపకాయలు, నిమ్మకాయలు, ఇంకా గుమ్మడికాయలు. అంటే ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది, ఇది ఒక దేశం సమస్య కాదు, ఇది మానవ భయాల చరిత్ర. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సైన్స్ ప్రకారం దిష్టి అనే దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. ఎవరైనా చూశారు అన్న కారణంతో మీ ఆరోగ్యం, మీ అదృష్టం, మీ టాలెంట్, మీ బిజినెస్ డ్యామేజ్ అవుతుందని శాస్త్రీయ పరంగా ఎక్కడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. కానీ మనిషి మనసు మాత్రం మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంది. దీనినే సైకాలజికల్ లో నొకీబో ఎఫెక్ట్ అంటారు. అంటే నాకు దిష్టి తగిలింది అని బలంగా నమ్మితే మన భయం, టెన్షన్, ఆందోళన పెరిగి మనమే మన పనుల్ని పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, దిష్టి వల్ల కాదు, కేవలం మన భయం వల్లే నష్టం జరుగుతుంది. మనిషి తనకు అర్థం కాని విషయాలకు ఎప్పుడూ ఒక మిస్టరీ పెడుతూనే ఉంటాడు. మెరుపు పడితే దేవుడు కోపంగా ఉన్నారంటారు, గ్రహణం వస్తే రాక్షసుడు మింగేశారంటున్నారు. అలాగే జీవితంలో జరిగే అనుకోని సంఘటనలకు నరదిష్టి అనే ఒక పేరు పెట్టుకున్నాడు. కానీ నిజం ఏంటంటే, అసూయ ఉండొచ్చు, నెగిటివ్ మనుషులు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళ చూసే చూపే మీ జీవితం మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది అనే దానికి ఎక్కడా ప్రూఫ్స్ లేవు. అంతకన్నా పిచ్చి ప్రశ్న ఏదీ లేదు. కాబట్టి దిష్టి కంటే ప్రమాదకరమైంది మన భయం. ఫ్రెండ్స్, మూఢనమ్మకాల కంటే శక్తివంతమైంది ఈ విశ్వంలో ఏదైనా ఉంది అంటే అది మన ఆత్మవిశ్వాసం మాత్రమే. దిష్టి గురించి భయపడటం కన్నా మన జీవితంపై ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే ఒక మంచి మార్పు ఖచ్చితంగా వస్తుంది. దిష్టి ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మన పెద్దలు చెప్పిన మాటల్లో జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా ఉంది. అందుకే నమ్మాలి, కానీ ఆ నమ్మకం మూఢనమ్మకంగా మారకూడదు. ఎందుకంటే నమ్మకం ఒక మనిషిని నడిపిస్తుంది, కానీ అదే నమ్మకం మూఢనమ్మకంగా మారితే ఆ మనిషిని భయపెట్టి బానిసన చేస్తుంది. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వెతికి పట్టుకుని వచ్చి మీ ముందు పెడతాను. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.